నమస్కారం ఏడీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అన్నదాతలకు అండగా బీఆర్ఎస్ నిరంతర పోరాటాలు. రైతుల ఇబ్బందులను పట్టించుకోవడం లేదంటూ ప్రభుత్వాలపై మాజీ మంత్రి జోగు రామన్న మండిపాటు. త్వరలోనే కేటీఆర్ హరీష్ రావు పర్యటనలు ఉంటాయని వెల్లడి. కేఆర్కే కాలంలో పోలీసుల నిర్బంధ తనిఖీలు, సరైన ధృవపత్రాలేని వాహనాల స్వాధీనం. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ స్పష్టీకరణ. ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్కే కాలనీలో శుక్రవారం ఉదయం పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 5 నుంచి 8 గంటల వరకు జరిగిన తనిఖీలలో ఎస్పీ అఖిల్ మహాజన్ తో పాటు సుమారు 150 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరైన ధృవపత్రాలేని 120 ద్విచక్ర వాహనాలు, 26 ఆటోలు, ఒక కారు స్వాధీనం చేసుకోగా అందులో 15 వాహనాలు నంబర్ ప్లేట్లు లేకుండా ఉన్నట్లు గుర్తించారు. 68 క్వార్టర్ల మద్యం బాటిళ్లు, 6 బీర్ బాటిళ్లు, 3 లూజ్ మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్పీలు ఎల్ జీవన్ రెడ్డి, కమతం ఇంద్రవర్ధన్, సిఏలు బీడి ప్రేమ్ కుమార్, కె ఫణిధర్, చంద్రశేఖర్, ఎస్ఐలు శ్రీకాంత్, రాధిక, మనీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో కత్తులు, ఆయుధాలతో పోస్టులు పెట్టి ప్రజల భయం కలిగించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి, మాదక ద్రవ్యాలు, ఉద్యోగ మోసాల నుంచి దూరంగా ఉండాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి నివసిస్తున్న వారి వివరాలపై సర్వే నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్ వినియోగం, ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్ కు దూరంగా ఉండాలని సూచించారు. సైబర్ క్రైమ్లపై అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా ఉద్యోగాల పేరుతో జరిగే మోసాలపై జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. సీసీటీవీ కెమెరాల ప్రాముఖ్యతను వివరించి ప్రతి కాలంలో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ ప్రోగ్రామ్ అంటే ఏంటి అంటే, పోలీస్ మీ దగ్గరికి పోయి మీకు ఏమైనా బాధలు ఉన్నాయి అది ఒకటి తెలుసుకోవాలి, లేకపోతే ఆ ఏరియాలో ఉన్న ఎవరైనా రౌడీ షీటర్స్, సస్పెక్ట్ షీటర్స్ ఉన్నారు వాళ్ళకి చెకింగ్ చేయాలి. మళ్ళీ మీకు ఏమైనా కొత్తది నడుస్తున్నాయంటే దాని గురించి చైతన్యం ఇవ్వాలి, అవేర్నెస్ చేయాలి. దట్ ఏం కొత్తది, ఏం సైబర్ క్రైమ్ నడుస్తుంది, ఏమేమి నడుస్తుంది. ఇప్పుడు మీ ఏరియాలో మనకి అందరు చాలామంది బయట నుంచి ఉన్నారు. మన పోలీస్ వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేస్తారు రేపటి నుంచి ఒక ప్రోగ్రామ్. ఏఆర్ నుంచి వస్తారు కొంతమంది, లోకల్ ఎస్ఐతో సహా. ఈ ఎవరెవరు బయట నుంచి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి డీటెయిల్స్ మనం మెయింటైన్ చేయడం స్టార్ట్ చేస్తాము. ఎవరైనా వాళ్ళకి ఏంటి ఇస్తున్నారు అంటే వాళ్ళకి వెరిఫికేషన్ కూడా ఉంటుంది. లేకపోతే ఏమైనా దొంగతనం జరిగినాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటున్నారంటే వాళ్ళ వెరిఫికేషన్ చేయలేదంటే ఇంటి వాళ్ళ పైన కూడా కేసు చేస్తాం. అందువల్ల ఫస్ట్ మనం మొదలు స్టార్ట్ చేస్తాము. రేపటి నుంచి ఎంత 10,000 ఓటర్గా 7,000 ఓటర్లు అంటే మేబీ రఫ్లీ 10,000 12,000 పాపులేషన్ ఉండవచ్చు. మేబీ 5,000 దగ్గర ఓట్ కార్డ్ ఉండొచ్చు. సో అది రేపటి నుంచి ఒక వారంలో అది ఫినిష్ చేస్తాము. సో దానిలో కౌన్సిలర్ ఇద్దరు హెల్ప్ చేయాలి. వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి పిలిచి మన వల్ల ఇక్కడ వస్తారు, దాంతో వాళ్ళ ఎక్కడెక్కడి నుంచి ఇక్కడ ఎందుకు వచ్చారు, వాళ్ళపైన ఏమైనా పాత కేసు వేరే జిల్లాలో వేరే ఎక్కడైనా ఉన్నాయా లేదా అది మనం కనుక్కొని ఆ కన్సర్న్ ఫ్యామిలీ ఓనర్కి చెప్తాము. సో దట్ తర్వాత ఫ్యామిలీ ఓనర్ ఇష్టం వాళ్ళకి ఉంచుకోవాలా లేదా. బట్ మళ్ళీ వాళ్ళు వెరిఫికేషన్ కాలేదు అండ్ ఫ్యామిలీ మెంబర్ పోలీస్కి చెప్పలేదు దట్ ఇతను ఉంటున్నారంటే మళ్ళీ ఫ్యామిలీ మెంబర్ పైన కేసు అవుతుంది. కేఆర్ ఫేమస్ ఉంది क्रिमिनल क्राइम, करेक्ट है लेवा? हाँ करेक्ट, देखो आधे लोग बोल रहे करेक्ट है. सो इसीलिए हम लोग क्या करना है, यहाँ क्राइम कम करना. उसके लिए जो क्राइम कर रहे हैं उसको थोड़ा रोकना, उसको थोड़ा कंट्रोल करना. उसके लिए ऑलरेडी यहाँ पे आपके यहाँ पे 23 सस्पेक्ट्स है. 23 సస్పెక్ట్స్ ఉన్నారు ఇక్కడ. 23 సస్పెక్ట్ షీట్. ఇప్పుడు వాళ్ళ ఇంటికి ఒక మంత్లో ఒకసారి పోలీస్ స్టేషన్ వాళ్ళు వస్తారు, ఎస్ఐ వస్తారు, బ్లూ కోల్ట్ 2 సార్లు వస్తారు, వాళ్ళ పోలీస్ స్టేషన్ ఒక్కసారి రావాలి అని నడుస్తుంది. మళ్ళీ ఇంకా ఎక్కువ వాళ్ళు క్రైమ్ చేస్తే వాళ్ళ పేరు మనం రౌడీలో కన్వర్ట్ చేసి, రౌడీ షీట్లో కన్వర్ట్ చేసి ఇంకా వాళ్ళు వాళ్ళ ఇంటికి పోయి ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేస్తాం. మన క్రైమ్ ఏమైనా ఎవరైనా అలవాటు పడినాయంటే పద్ధతి మార్చుకోవాలి. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రజలంతా బాధ్యతగా మొక్కలు నాటాలని జిల్లా అటవీ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్ అన్నారు. గురువారం వన మహోత్సవం ప్రారంభోత్సవ సందర్భంగా ఆదిలాబాద్ గ్రామీణ మండలం యాపలగూడలో సెమీ మెకానికల్ మెథడ్ ప్లాంటేషన్ విధానంలో ఆయా అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సామూహికంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వన మహోత్సవంలో భాగంగా ప్రజలంతా విరివిగా మొక్కలు నాటాలన్నారు. మొక్కలు నాటి పర్యావరణ సమతుల్యతను కాపాడి ఈ మహా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. మొక్కలను నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలని వివరించారు. అంతకుముందు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్రం కూడా ఈకో పార్క్ ప్రారంభం చేసి వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటిన కార్యక్రమాన్ని
స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, డిఆర్డీఓ రవీందర్ రాథోడ్, రైతులు, విద్యార్థులు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దాదాపు రాష్ట్రంలో 16 కోట్ల మొక్కల్ని నాటాలని ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మన ఆదిలాబాద్ డిస్టిక్ వచ్చేసరికి 38 lakhs అని మొక్కల్ని పెట్టాలని ఆదేశం ఇవ్వడం జరిగింది. ఏదైతే మొక్కలు అనేవి మన జీవిత భాగంలో చాలా ముఖ్యమైనటువంటివి. ఎందుకంటే కాలుష్యాన్ని నివారించుకున్నాలంటే మీరు ఇప్పుడు మనం గతంలో చూస్తే గనక 5 సంవత్సరాల నుంచి దాదాపు 2 degrees పెరగడం జరిగింది. ఇప్పటికీ కూడా ఇంకా వర్షాలు మనకు లేవంటే దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. అన్నదాతల సంక్షేమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విస్మరిస్తున్నాయని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్ ఆరోపించారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని రైతుల సంక్షేమంపై ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టారు. తీవ్రమైన ఇబ్బందులతో రైతులు నానా పాటలు పడుతుంటే వారిని కనీసం పట్టించుకున్న నాదుడు లేదని మండిపడ్డారు. కేంద్రం ఓవైపు మద్దతు ధరలు పెంచి మరోవైపు ఎరువుల ధరలను భారీగా పెంచుతోందన్నారు. యూరియా యాప్లో యూరియా బుక్ కాకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని, బీఆర్ఎస్ సహాయంలో క్లస్టర్ల వారీగా నిర్మించిన రైతు వేదికలో యూరియాను అందించాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా విడుదల చేయకపోవడంతో పంట పెట్టుబడులకు తీవ్ర అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. రైతులకు అండగా బీఆర్ఎస్ తరఫున ఉధృతంగా ఉద్యమాలు చేస్తామని, అతి త్వరలోనే హరీష్ రావు, కేటీఆర్ సైతం జిల్లాలో పర్యటించి అన్నదాతలకు అండగా ఉద్యమాలు చేపట్టినట్లు వెల్లడించారు. స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలు ఎయిర్పోర్ట్, ఇండస్ట్రియల్ పార్క్ పేరిట కాలయాపన చేస్తున్నారని, తమ కమిషన్ల కోసం రైతులను కనీసం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సమావేశంలో నాయకులు ఎస్ నరసింహరావు, సేవా జగదీష్, గండ్రత రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశంలో, రాష్ట్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి టోటల్గా ఏమైందో కానీ రైతుల పట్ల పూర్తిగా గొంతు విసికే ప్రభుత్వాలని చెప్పక తప్పదు. రైతుల గొంతు నలిమేస్తున్నారు. దేశానికి వెన్నెముక అని చెప్పుకున్నటువంటి ప్రభుత్వాలు టోటల్గా రైతుని నట్టెడ ముంచేటటువంటి ప్రయత్నాలే ఈరోజు కనబడుతూ ఉన్నాయి. దాన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే అన్నం పెట్టే రైతన్నకే సున్నం పెట్టే ప్రయత్నం ఇలా మన ముఖ్యమంత్రి అయితే నిన్న స్పష్టంగా ధాన్యం కొనే ప్రసక్తే లేదు, కేంద్ర ప్రభుత్వం ఎంత కొనుమని ఆదేశిస్తుందో అంతే కొంటాం. మరి నువ్వెందుకు గడివిక తందుక? ఆనాడు కేంద్రం కొనకపోతే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు టోటల్గా మార్కెట్కు బ్యాంకు గ్యారంటీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి కొనిపించిన దాఖలా లేవా? కేంద్రం కొనకపోతే నేను కొనా? కేంద్రం కొనాలి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. కానీ ఇలా నువ్వు కూడా ఒక్క గింజ మిగలకుండా కొంటున్నావు. నువ్వేమన్నా వారం రోజుల్లో స్టేట్మెంట్ మారిపోయింది. ధాన్యం కొనే ప్రసక్తే లేదు రాష్ట్ర ప్రభుత్వం చెప్తే దేనితోడు కొట్టాలని ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దేనితోడు కొట్టాలా? మాట్లాడగలను పెద్ద పెద్ద గప్పాలు కొట్టినారు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు పెద్ద పెద్ద గప్పాలు కొట్టిండ్రు, కాలికున్న దాంతో కొడతామని చెప్పి. మరి రైతుల సంగతి ఇట్లా చేస్తే ఎందుకు కొనవు ధాన్యం? ఒక పక్క నువ్వే చెప్తున్నావు 6 తడి పంటలు వేయాలని చెప్పి. ఈ ఎల్లెనో పొరతోటో దేనితోటో వర్షాభావం ఉంటుంది, వర్షం తక్కువ ఉంటుంది, 6 తడి పంటలు వేయాలని చెప్పి ప్రభుత్వం ఒక పక్క చెప్తుంది. ధాన్యమేమో కొనని చెప్తారు. అంటే ఏమన్నట్టు? రైతుల్ని ఏదో రకంగా ఈరోజు గొంతు విసికి ఆత్మహత్యల సైడ్ తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాన్ని తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఉండి పోరాటం చేయక తప్పదు. ఇలా ఎరువుల ధరలు పెంచేసింది కేంద్రంలో.
ఒకటే ఉదాహరణ, ఇలా BSB-0 ఉన్నదో ఎరువు, ఇలా కాంప్లెక్స్ ఎరువు ఇప్పుడు 1800, పెంచబోయే రేటు చెప్పింది 2300, 1450 ఉన్నది 1800 అమ్ముతున్నారు. దాన్ని రేపటి నుంచి 2300 రూపాయలు పెరుగుతుందని చెప్పి కూడా రేట్లు ఇచ్చేసిండ్రు వచ్చేటటువంటి కోటలు. అంటే 1450, 1500 ఎక్కడ, 2350 ఎక్కడ, మీరు అర్థం చేసుకోండి. ఒక BSB-0కే ఈ పరిస్థితి ఉంటే మిగతా కాంప్లెక్స్ ఎరువులన్నింటినీ కూడా పెంచేసిండ్రు. కూడా పెద్ద ఎత్తున హరీష్ రావు గారి ప్రోగ్రాంలోనే జొన్నల రైతులందరూ కూడా రావాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రకంగా మరి ఇన్ని రకాల మనని రైతులని ఇబ్బంది పెడుతున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి రైతు గురించి మాట్లాడరు. జిల్లాలో పొగాకు రహిత విద్యా సంస్థల ఏర్పాటుకు అందరూ సహకరించాలని జిల్లా పొగాకు నియంత్రణ విభాగం క్లినికల్ సైకాలజిస్ట్ శ్రీకాంత్ అన్నారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ సాధన ఆదేశాల మేరకు శుక్రవారం పట్టణ కేంద్రంలోని మహాలక్ష్మివాడ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా సంస్థల పరిధిలో పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని నిషేధించడం జరిగిందని తెలిపారు. విద్యా సంస్థలకు 100 గజాల పరిధిలో పొగాకు ఉత్పత్తులు అమ్మడం నేరమన్నారు. మైనర్ల చేత పొగాకు ఉత్పత్తులు అమ్మించడం మరియు వారికి అమ్మడం చేయరాదని తెలిపారు. పొగాకు రహిత విద్యా సంస్థల ఏర్పాటుకు సహకరించాలని సూచించారు. పొగాకు ఉత్పత్తుల వాడకం వలన క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పిల్లి కిషన్, వ్యాయామ ఉపాధ్యాయుడు చరణ్, సోషల్ వర్కర్ చిరంజీవి ఉన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద 10 లక్షల వ్యయంతో మంజూరైన గ్రామ సమైక్య సంఘ భవన నిర్మాణానికి రుయ్యాడి గ్రామంలో భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మాజీ జడ్పీటీసీలు కోకా గణేష్ రెడ్డి, బాబనలు, గ్రామ సర్పంచ్ ఉడుగు రాకేష్ తో కలిసి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొమ్ము వెంకటేష్, వార్డు సభ్యులు అశోక్, రమాకాంత్, మాజీ ఎంపీటీసీ వెంకన్న యాదవ్, నిర్మల్ DRDO ప్రాజెక్టు మేనేజర్ బిట్ల గంగన్న, APM చంద్రశేఖర్, CC రమేష్, VOS స్వప్న తదితరులు పాల్గొన్నారు. గ్రామ సమైక్య సంఘం కార్యకలాపాలకు సొంత భవనం ఏర్పాటు కావడం వల్ల మహిళా సంఘాలు గ్రామీణాభివృద్ధి కార్యక్రమం నిర్వహణకు మరింత సౌలభ్యం కలుగుతుందని నాయకులు పేర్కొన్నారు. మున్సిపల్ కార్మికులను రెగ్యులర్ చేయడంతో పాటు వారికి 26,000 రూపాయల కనీస వేతనం చెల్లించాలని తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు దర్శనాల మల్లేష్ డిమాండ్ చేశారు. CITU అనుబంధ తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు సమస్యల పరిష్కారం కోసం 2 రోజుల నిరసన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం చివరి రోజు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. సమస్యలను పరిష్కరించాలని నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో CITU జిల్లా కార్యదర్శి అన్నమూల కిరణ్, యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు అగ్గిమల్ల స్వామి, దర్శనాల నగేష్, CITU జిల్లా సహాయ కార్యదర్శి రేసు సురేందర్, డ్రైవర్ విభాగం అధ్యక్షుడు జనార్దన్, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయడంతో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. స్థానిక కార్మికులకు PF డబ్బులను 9 నెలల నుంచి జమ చేయడం లేదన్నారు. వేతనాలు మాత్రమే చెల్లిస్తున్నారని, PF డబ్బులు ఎటుపోతున్నాయని ప్రశ్నించారు. కార్మికులకు 26,000 రూపాయల వేతనం, ESI, PF సౌకర్యాలతో పాటు మృతి చెందిన కార్మికుల దహన సంస్కారాలకు ఆర్థిక సాయంగా డబ్బులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ CITU ఆధ్వర్యంలో గత 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విధులు బహిష్కరించి సమ్మె చేస్తూ ఉన్నారు. ప్రధానమైనటువంటి డిమాండ్లు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, అలాగే మట్టి ఖర్చులు ఇవ్వాలని, PF, ESI సౌకర్యాలు కల్పించాలని, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్లు ఎత్తివేసి యథావిధిగా కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని చెప్పి, అలాగే ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులతోనే ప్రమోషన్లు కల్పించాలి. డ్రైవర్లుగా కానీ, సూపర్వైజర్లుగా కానీ, అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్లుగా ప్రమోషన్లు కల్పించాలి. ఏళ్ల తరబడి మున్సిపల్ కార్మికులు ప్రజలకు సేవలు చేస్తూ ఉద్యోగ విరమణ పొందుతున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ వారికి వేతనాలు పెంచే విషయంలో కానీ, సౌకర్యాలు కల్పించే విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నది. అందుకని మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు స్థానికంగా కూడా ఇప్పటి వరకు 9 నెలల నుంచి PF డబ్బులు జమ చేయట్లేదు. కేవలం వేతనాలు మాత్రమే చెల్లిస్తున్నారు. మరి PF డబ్బులు ఎటుపోతున్నాయి? ఎవరు తింటూ ఉన్నారు? ఎందుకు జమ చేస్తలేరు? ESI డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదు? ఇవన్నిటి విషయం మీద క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడే కమిషనర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ కూడా చేయబోతూ ఉన్నాము.
ఈ సమస్యలకు పరిష్కారం దొరకకపోతే భవిష్యత్తులో మరింత ఉధృతమైనటువంటి పోరాటాలు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఈ నెల 21న జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు బావునే నగేష్ తెలిపారు. ఈ సమ్మేళనానికి దివ్యాంగుల చైర్మన్ వీరయ్య హాజరు కానున్నట్లు శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంతో వెల్లడించారు. సమస్త దివ్యాంగులకు తెలియజేయడం ఏమనగా, జిల్లాలోని దివ్యాంగులు ఎవరైతే సమస్యతో బాధపడుతున్నారో అటువంటి వారు ఈ వచ్చే ఆదివారం 21/6/2026 ఆదివారం రోజున స్థానిక జడ్పీ హాల్ సమావేశ మందిరంలో దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనం అనేది ప్రోగ్రాం ఏర్పాటు చేసినాం. ఎవరైతే వివిధ సమస్యతోటి బాధపడుతున్నారో వారు ఆ రోజు స్థానిక జడ్పీ హాల్లో జరిగే కార్యక్రమానికి విచ్చేసి వారి సమస్యలను విన్నవించవలసిందిగా కోరడమని. ఆదిలాబాద్ పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ స్వర్ణీయ లాలా రాధేశ్యాం వర్ధంతిని పురస్కరించుకొని శుక్రవారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. బీజేపీ కౌన్సిలర్ రాధేశ్యాం సోదరుడు లాలా మున్నా జైస్వాల్ కుమారుడు లాలా అర్జున్ జైస్వాల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా స్థానిక రిమ్స్ లోని సత్యసాయి నిత్యాన్నదాన కేంద్రంలో రోగుల సహాయకులకు అన్నదానం చేశారు. అంతకుముందు బాబా చిత్రపటానికి హారతులు అందించారు. అనంతరం స్థానిక కేఆర్కే కాలనీలోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. స్వర్గీయ లాలా రాధేశ్యాం చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో కుటుంబీకులు, స్నేహితులు లాలా రాధ్య, అక్షయ్, నయన్ అగర్వాల్, ప్రేమ్ కుమార్, గణేష్, సన్నీ, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. ఎక్స్ సర్వీస్ మెన్ కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రభుత్వంతో పాటు ఆయా శాఖల అధికారులతో చర్చించడం జరిగిందని సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్ రిటైర్డ్ బ్రిగేడియర్ ఎన్ఆర్ బాబు తెలిపారు. శుక్రవారం పిఆర్జీ భవన్ లో సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మాజీ సైనికుల వితంతువులు, అమర సైనికుల వితంతులకు లభించే సంక్షేమ పథకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సైనికులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో సైనిక సంక్షేమ శాఖ సీనియర్ అసిస్టెంట్ ఫిహి మోదీ, జూనియర్ అసిస్టెంట్ కళాకిషోర్, మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల అధ్యక్షులు శంకర్ దాస్, భాస్కర్ రెడ్డి, ఆదిలాబాద్ సంఘం జిల్లా కోశాధికారి దేవున్న, సైనిక సంక్షేమ శాఖ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్ రిటైర్డ్ బ్రిగేడియర్ ఎన్ఆర్ బాబు మాట్లాడుతూ మాజీ సైనికులు, అమరులైన సైనికుల కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని తెలిపారు. డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన తాను జిల్లాలను పర్యటిస్తూ సమాచారాన్ని తెలుసుకుంటున్నానని పేర్కొన్నారు. వర్షాలు కురవాలని వరుణ దేవుడి కృప కోసం తాంసీ మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పెనుగంగా నది నుంచి గంగాజలం తెచ్చి ఆలయంలోని శివలింగానికి అభిషేకం చేశారు. అనంతరం 24 గంటల పాటు భజన సంకీర్తన నిర్వహించున్నారు. సర్పంచ్ సామా సంతోష్ రెడ్డి మాట్లాడుతూ వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని కోరుతూ పూజలు చేశామన్నారు. కార్యక్రమంలో రవి, స్వామిరెడ్డి, భాస్కర్, అశోక్, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామంలో గ్రామ భక్తులందరూ కలిసి మన ఏదైతే ఈ సంవత్సరము రైతులకు అనుకూలంగా వర్షాలు పడి రైతులు సమృద్ధిగా పంటలు పండి సుఖ సంతోషాలు ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు తాంసీ గ్రామంలో గంగా దగ్గరికి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి ఈరోజు హనుమాన్ మందిర్లో భజన కార్యక్రమము 24 గంటలు భజన కార్యక్రమం చేసి ఆ దేవుని ప్రార్థిస్తూ గంగాదేవిని ప్రార్థిస్తూ ఇలా ఉంటే తాంసీ మండలంలోని పాలోది గ్రామస్తులు వర్షాల కోసం సాంప్రదాయంగా కప్పతల్లి ఆటలు ఆడారు. రోకలి బండకు పసుపు వస్త్రంలో కప్పతల్లి కట్టి డప్పు చప్పులతో ఇంటింటికి ఊరేగించారు. ప్రతి ఇంటి వద్ద పూజలు, హారతలిచ్చి చన్నీటి స్నానం చేయించారు. ఇలా చేస్తే వర్షాలు కురుస్తాయని గ్రామస్తుల నమ్మకం. కార్యక్రమంలో సర్పంచ్ నల్లా వెంకటమ్మ, నాగిరెడ్డి పాల్గొన్నారు. పట్టణంలోని బాలాజీనగర్ అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు బాల వికాస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా అందజేసిన బెంచీల వితరణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజేష్ షా ముఖ్య అతిథిగా హాజరై తరగతి గదులను రిబ్బన్ కట్ చేసి అధికారికంగా ప్రారంభించారు. పాఠశాలను సుమారు 120 మంది విద్యార్థులకు సరిపడా బెంచ్లను స్టోన్ హై స్కూల్ మేనేజ్మెంట్ ఆర్థిక సహకారంతో బాల వికాస్ సంస్థ బడికి కానుకగా అందజేసింది. పేద విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి, బాల వికాస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి లక్ష్మీరెడ్డి గారు, సంస్థ డైరెక్టర్ సైద్ రెడ్డి, వివిధ సెక్టార్ అధికారులు, పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో నేరాల నియంత్రణ, అక్రమ రవాణా నివారణ లక్ష్యంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు
జిల్లా వ్యాప్తంగా నాకాబందీ నిర్వహించారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ పై ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు, ప్రధాన రహదారు, పట్టణాల్లో 25 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్, నంబర్ ప్లేట్ లేకుండా, సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకున్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వేలిముద్రలను కూడా తనిఖీ చేస్తూ పర్యవేక్షణ చేపట్టారు. మొత్తం 20 పోలీస్ స్టేషన్ల పరిధిలో నాకాబందీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదిలాబాద్ పట్టణంలోని పంజాబ్ చౌక్, రామ్నగర్ ప్రాంతాల్లో తనిఖీలను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు కొనసాగించాలని, అనుమానాస్పద వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సోషల్ మీడియాలో A1 సాంకేతికను ఉపయోగించి తుపాకీ పట్టుకుని ఉన్నట్లుగా ఫోటో రూపొందించి పోస్ట్ చేసిన రౌడీ షీటర్ గైక్వాముల దళిత్ను ఆదిలాబాద్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు రూరల్ సే రహీం పాషా తెలిపారు. నిందితుడు A1 ద్వారా రూపొందించిన తుపాకీ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రజల్లో భయాందోళన కలిగించే ప్రయత్నం చేసినట్లు గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. సోషల్ మీడియాలో తుపాకులు, కత్తులు వంటి మారణాయుధాలతో ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం, యువతను తప్పుదో పట్టించడం నేరమని సిఐ హెచ్చరించారు. రౌడీజాన్ని ప్రోత్సహించే పోస్టులు, రీల్స్, వీడియోలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పుట్టినరోజులు, వేడుకల పేరుతో ఆయుధాల ప్రదర్శనలు నిర్వహించడం, వాటి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం, పబ్లిక్ ప్రదేశాల్లో శాంతి భద్రతలకు విఘాత కలిగించే చర్యలకు పాల్పడితే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రజలు సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని, అనుమానాస్పద లేదా చట్ట వ్యతిరేక పోస్టుపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియచేయాలని సూచించారు. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. అన్నదాతలకు అండగా బీఆర్ఎస్ నిరంతర పోరాటాలు, రైతుల ఇబ్బందులను పట్టించుకోవడం లేదంటూ ప్రభుత్వాలపై మాజీ మంత్రి జోగు రామన్న మండిపాటు. త్వరలోనే కేటీఆర్, హరీష్ రావు పర్యటనలు ఉంటాయని వెల్లడి. కేఆర్కే కాలంలో పోలీసుల నిర్బంధ తనిఖీలు, సరైన ధృవపత్రాలు లేని వాహనాలు స్వాధీనం. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ స్పష్టీకరణ. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి ADB న్యూస్.